అక్క చెప్పండి, ఎట్లుంది అసలు ఆర్టీసీలో మీరు పడుతున్న ఇబ్బందులు, పని భారం కావచ్చు, ఒత్తిడి కావచ్చు, ఎట్లుంటది ఏంటి? ఆర్టీసీలో అంటే మేము మెయిన్ సిద్ధం దేనికంటే సమ్మె చేసేది. వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వము మేనిఫెస్టోకి ముందుకు 5 అంశాలు పెట్టారు. అదేంటంటే ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయలేదు. ఇంతవరకు 18 నెలలు అవుతుంది, ఇంతవరకు అది చేయలేదు. ఇంకోటి మాకు యూనియన్లు లేవు. మెయిన్ యూనియన్ లేక ఏమవుతుందంటే యాజమాన్యం ఒత్తిడి ఎక్కువవుతుంది, పనిభారం పెరుగుతుంది. ఏంటంటే కిలోమీటర్లు పెంచడము, లేట్ అవర్స్ అట్లా చేయడము, ఇది బాగా పనిభారం ఎక్కువైతుంది. ఎవరికి చెప్పుకొని కూడా యూనియన్ లేవు కాబట్టి అదొక ఇబ్బంది అవుతుంది. ఎక్స్ట్రా అవర్స్కి ఎక్స్ట్రా కట్టిస్తున్నాం అని అంటుంది కదా మేనేజ్మెంట్. ఏం లేదు, ఎక్స్ట్రా అవర్స్కి ఎక్స్ట్రా కట్టించేది ఏం లేదు. 8 అవర్స్ అని పెట్టిర్రు, 8 అవర్స్కు 10 అవర్స్ కిలోమీటర్లు ఇస్తున్నారు. అట్లా ఎక్స్ట్రా పనిభారం అవుతుంది మాకు. ఇంకోటి ఏంటంటే మాకు యూనియన్లు ఒకటి లేదు, ఇంకోటి 2 పిఆర్సీలు 3 పిఆర్సీలు చేయాలి, అవి లేవు. ఇవన్నీ మా కోసం ఇవన్నీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఏం పగ కాదు, మేము సమ్మె చేయాలని కూడా మాకేం లేదు. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏమైతే అంశాలు పెట్టిరో అవే చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒక టైం చెప్పుకొని మనం బయటికి వస్తాం కదా, ఆ టైంకి దాటి ఇంటికి వెళ్తే చాలా సమస్యలు, అటు కుటుంబ పోషణ విషయంలో కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులతో మనకు ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అటు ఇంట్లో వాళ్ళని ఇటు సైమల్టేనియస్గా ఇటు మేనేజ్మెంట్లో మీ పనిని ఎట్లా నెట్టుకొస్తున్నారమ్మా? మాకు కూడా ఇబ్బంది అవుతుంది మేడం. టైం అయిపోతున్న కొద్దీ చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఇంటి కాడ పిల్లల్ని వదిలిపెట్టి, పెద్ద మనుషులను వదిలిపెట్టి, మాకు కూడా ఎండాకాలం రిస్క్, మంచినీళ్ళు కూడా దొరకవు ఒక్కొక్క దగ్గర. టైం లేట్ అయినా కూడా, టిమ్ము లేట్ అయినా కూడా, బస్సు లేట్ అయినా కూడా, బస్ ఫెయిల్ అయినా కూడా పూర్తి కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు చాలా డ్యూటీ అవర్స్ కూడా సంతోషకరంగానే చేస్తాం. ఎందుకంటే మాకు ఈ యాజమాన్యం గవర్నమెంట్ కొంచెం లాభం వస్తుందని ఆ ఉద్దేశంతో, మాకు మంచి రోజులు రాకపోతాయా అన్న ఉద్దేశంతో మేము కూడా సంతోషంగా చేస్తున్నాం మేడం డ్యూటీలు. కానీ ఇబ్బందులు ఉంటాయి మేడం, మాకు ఉంటాయి. ఇంకా ఆర్టీసీ జాబ్ అంటేనే రిస్క్ కదా, ఇంట్లో ఉంటే పరిస్థితులు అయినా కూడా చేయక తప్పదు కదా, నెట్టుకు రావాలి ఇక జీవితాన్ని.